M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. విజయ్ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి. ఈ నెల 20న బైంసాలో భారీ బహిరంగ సభ. అస్సాం సీఎం హేమంత్ విశ్వ శర్మ రాక. నిర్మల్ జిల్లా బైంసా ఈ నెల 20న బాసర నుండి బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కోరారు. బైంసాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడవసారి ప్రధాని మోడీ కావాలన్న ఉద్దేశంతో కేంద్ర పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మొట్టమొదటి రోజే మోదల్ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతుందని, ఈ నెల 20న బైంసాలో జరిగే బహిరంగ సభకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మ హాజరవుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 3 పార్లమెంట్ పరిధిలో 10 రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 ఎమ్మెల్యేలు విజయం సాధించడం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కనుక కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద మొత్తంలో తరలి రావాలని కోరారు. మోడీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన విజయాలు చెప్పేందుకే సంకల్ప యాత్ర జరపడం జరుగుతుందన్నారు. సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ అన్నయ్య భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్, రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ తాడేవారి సాయినాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్తో పాటు ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఆ నినాదంతో మేము ముంగటపోతున్నాం. ఖచ్చితంగా మా నియోజకవర్గం కానీ, పార్లమెంట్ నియోజకవర్గం కానీ భారీ మెజారిటీతో మా పార్లమెంట్ మెజారిటీలో ఎవరికన్నా టికెట్ రాని పార్లమెంట్ సభ్యులు గెలిపించే బాధ్యత మాకు ఉంది. ఎందుకంటే ఈ అదిలా బీజేపీ పార్టీ కండం మీద గెలిచిన క్యాండిడేట్లో తప్పకసరి మేము ఈ పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటాం. అదేవిధంగా బాసర్ ఏదైతే ప్రఖ్యాత మా భారతదేశంలో జ్ఞాన సరస్వతి మాత ఆలయం ఉంది, ఆ ఆలయం నుంచి అక్కడి నుంచి పూజ అర్చన మా రథాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడే మా సోదరులు అంజు కుమార్ రెడ్డి గారు, గంగారెడ్డి గారు చెప్పినట్టు మేము 12 గంటలకు ఇక్కడ బయటలో మన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ గారు వస్తున్నారు. అదేవిధంగా మా స్టేట్ నుంచి కూడా ఒక మంచి నాయకులు వస్తారు. పేరు నాకు తెలియదు, ఖచ్చితంగా ఒక నాయకులు వస్తారు. ఈ అందరితో బహిరంగ సభ ఏదైతే జరుగుతుంది, ఇక్కడ నా నియోజకవర్గ కార్యకర్తలకు, పదాధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కంపల్సరీ ఈ ఏదైతే యాత్ర ఫస్ట్ టైం మన దగ్గర జరుగుతుంది, నేను నా చాకరీ చెప్పడం తర్వాత బహిరంగ సభ భారీ ఎత్తున దాదాపు 15,000 to 20,000 జనం రావాలా. మీరు ఎట్లా కరెక్షన్ చేస్తారు, ఎట్లా జనం దొరుకుతారు, దాని విషయం మనం చర్చ చేసుకుంటాం. ఖచ్చితంగా విజయదేశానికి మీ శరణ్యతోని కార్యకర్తల